మరుసటి రోజు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను, తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని దహనబలి కొరకు కట్టెలు తీసుకుని మోరియా పర్వతం వైపు బయలుదేరాడు. ఆ ఎత్తైన పర్వతమును ఎక్కుటకు 3 రోజులు ప్రయాణించి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరల మీ యొద్దకు వచ్చేదమని తన పనివారితో చెప్పాడు. అబ్రహాము ఇస్సాకు భుజంపై కట్టెలు పెట్టి వారిద్దరూ పర్వతం ఎక్కుటకు బయలుదేరాను. నా తండ్రి, ఏమి నా కుమారుడా? నిప్పును కట్టెలు ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. అలాగున వారిద్దరూ దేవుడు చెప్పిన మోరియా పర్వతం దగ్గరకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము మరియు ఇస్సాకు బలిపీఠమును కట్టి దానిపైన కట్టెలు చక్కగా పేర్చారు. తన కుమారుడైన ఇస్సాకు చేతులు కాళ్ళను కట్టి బంధించి ఆ బలిపీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. తను ఎంతో ప్రేమించిన ఇస్సాకును దేవుని కొరకు వధించడానికి ఇప్పుడు అబ్రహాము సిద్ధపడ్డాడు. అబ్రహాము తన కుమారుని వధించుటకు తన కత్తిని పైకి లేపగా